ఏ మంచి లేని నన్ను నీవు కోరుకున్నావు. ఎందుకు నన్ను నీవు ఎన్నుకున్నావు. ఏ మంచి లేని నన్ను నీవు కోరుకున్నావు. ఆ ప్రేమకు అర్థం సిలువ త్యాగమా, ఆ ప్రేమకు ఫలితం బలియాగమా. ఆ ప్రేమకు అర్థం సిలువ త్యాగమా, ఆ ప్రేమకు ఫలితం బలియాగమా. ఎందుకు నన్ను నీవు ఎన్నుకున్నావు. ఏ మంచి లేని నన్ను నీవు కోరుకున్నావు. నిన్నెరుగక నాడు దూషించితిని, నీ మహిమను నే కానక అవమానపరచితిని. నిన్నెరుగక నాడు దూషించితిని, నీ మహిమను నే కానక అవమానపరచితిని. నా కరములు నీవు వీడక కాపాడినది, ఈ దీనుని ధన్యునిగా చేయాలనా. ఎందుకు నన్ను నీవు ఎన్నుకున్నావు. ఏ మంచి లేని నన్ను నీవు కోరుకున్నావు. నా పాపకాడి క్రింద నలిగిపోతివి, కలువరిలో నా కొరకై మరణమైతివి. నా పాపకాడి క్రింద నలిగిపోతివి, కలువరిలో నా కొరకై మరణమైతివి. ఈ పాపిని పరిశుద్ధులలో చేర్చాలనా, పరమపురికి నా నావ సాగాలనా. ఎందుకు నన్ను నీవు ఎన్నుకున్నావు. ఏ మంచి లేని నన్ను నీవు కోరుకున్నావు. ఆ ప్రేమకు అర్థం సిలువ త్యాగమా, ఆ ప్రేమకు ఫలితం బలియాగమా. ఆ ప్రేమకు అర్థం సిలువ త్యాగమా, ఆ ప్రేమకు ఫలితం బలియాగమా. ఎందుకు నన్ను నీవు ఎన్నుకున్నావు. ఏ మంచి లేని నన్ను నీవు కోరుకున్నావు. ఏ మంచి లేని నన్ను నీవు కోరుకున్నావు. ఏ మంచి లేని నన్ను నీవు కోరుకున్నావు. పేతురు రాసిన
మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచన భాగం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఈ దూర దేశంలో నీ పరిశుద్ధ సన్నిధానంలో చిన్న మందగా కూడి నేను స్తుతించి ఘనపరచడానికి, నీ దివ్యమైన వాక్కులు ధ్యానించడానికి, ప్రార్థించడానికి మీరు మాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు నాయన. అభిషిక్తులైన నీ సేవకులను బట్టి వందనాలు. యునైటెడ్ యూత్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రార్థన బృందాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభువా, నీ పక్షంగా నిలువబడ్డానికి నా పట్ల మీరు చూపుతున్న కృపను బట్టి వందనాలు. బలహీన తండ్రి, నీ కృప చేత నన్ను సంధించండి. ఈ సిలువ మాటను మరుగుపరచండి నాయన. మాతో మాట్లాడండి. ఆత్మలో బలపరచండి. నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డ నిండాలుగా దీవించండి నాయన. విడిచి వచ్చినటువంటి కుటుంబాలకు నీ తోడు నీడ అనుగ్రహిస్తున్నదికై నీకు స్తోత్రాలు. మెట్టుకుని రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచుమని యేసు క్రీస్తు ద్వారా మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారరా, ఇక్కడ భక్తుడైనటువంటి పేతురు భక్త కోటికి వాస్తు హెచ్చరికగా తెలియజేసిన సంగతి ఏమిటి అంటే, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. పరిశుద్ధాత్మ ప్రభు ఈ రాత్రి సమయంలో మనల్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కొన్నిటి అంతం చెప్పండి అని చెప్పి మీరు అడుగుతారేమో. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని గనక చూసినట్లయితే, ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. ఈ వచ్చిన భాగాన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, ప్రభువు రాక సమీపించుచున్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం చూస్తే శిష్యులు యేసు ప్రభువును అడుగుతూ ఉన్నారు, ఇవి ఎప్పుడు జరుగును? ఈ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని చెప్పి అడిగినప్పుడు యేసు ప్రభువారు తన రాకడకు సంబంధించిన సూచనలు, యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు కొన్నింటిని తెలియజేసినట్లుగా మనం ఎరుగుదు. కనుక ఆ సూచనలన్నీ వివరించడానికి ఇది సమయము కాదు. కానీ కనుక నేను టూకీగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెబుతారు. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేస్తాయి. యుద్ధాలను గూర్చి యుద్ధ సమాచారములను మీరు వినబోదురు. అబద్ధ ప్రవక్తలు వస్తారు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. కనుక ఇలాగూ ఎన్నో సూచనలు తెలియజేశాడు. కనుక ఇందులో ప్రత్యేకంగా మీకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, అక్రమము విస్తరించిపోతూ ఉంది, ప్రేమ చల్లారిపోతూ ఉంది. కనుక ఒకప్పుడు మా చిన్నతనంలో కనుక భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం ఈనాడు అంతగా కనిపించడం లేదు. అన్నదమ్ములు అక్క చెల్లెండ్ర మధ్య ఉండేటటువంటి ప్రేమ ఈ దినాలు అంతగా కనిపించడం లేదు. కనుక అక్రమం విస్తరించిపోతూ ఉంది, ప్రేమ చల్లారిపోతుంది. సరిహద్దు దగ్గర ఒక అంగుళం నేల విషయంలో అన్నదమ్ములే కత్తులు దూసుకునేటటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నామని మనం చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా ప్రభువు తన రాకడ గురించి చెప్పినటువంటి సూచనలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరిపోతూ ఉన్నాయి. రాజసువార్త సకల జనులకు సాక్షార్థముగా ప్రకటించబడాలి అని చెప్పి కూడా తెలియజేశాడు. ఒకప్పుడు అనుకునేవాడిని కనుక ప్రతి ఒక్కరికి సువార్త అందించబడాలి అంటే అమ్మో ఇంకా చాలా కాలం పడుతుందన్నమాట అనుకునేవాడిని. ఆ తర్వాత రేడియోలో సువార్త ప్రారంభమైంది, ఇప్పుడు టీవీలో సువార్త ప్రారంభమైంది. మారుమూల ప్రాంతాలకి కూడా సువార్త వెళ్ళిపోతూ ఉంది. దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటి అంటే,
వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చే దినాల్లో ఉన్నాం కనుక ప్రభువు రాక సమీపిస్తూ ఉంది. ఈ యుగ సమాప్తి సమీపిస్తూ ఉంది. ఇంకొక సంగతి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 39వ కీర్తన 4-5 వచనాల్లో చూస్తే అక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నా అంత్యము ఎట్లుండున్నది నాకు తెలుపుము, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా దినముల పరిమాణమును నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు అని చెప్పి అంటాడు. కనుక జాగ్రత్తగా గమనించాలి. నా దినముల పరిమాణము బెత్తెడంతగా చేసి ఉన్నావని భక్తుడు అన్నాడు. ఏమిటబ్బా అని చెప్పి నేను ఆలోచించినప్పుడు దేవుడు నాకు తలంపు ఇచ్చాడు. ఏమిటా తలంపు అంటే, కనుక ఏదైనా ఒక బల్ల ఉందనుకోండి, దాని పొడవు కొలవాలి అంటే కనుక చేతిలో ఏ రకమైనటువంటి సాధనం లేదు, అంటే స్కేలు ఇలాంటిది ఏమీ కూడా లేదు. అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం జాన వేసి కొలుస్తాం. 1, 2, 3, 4, 5 ఇంకాస్త మిగిలింది. అప్పుడు ఏం వాడతామండి? బెత్తుడు వాడతాం. అంటే ఎప్పుడు బెత్తుడు వాడతాం? కొంచెం ఉన్నప్పుడు. కనుక ఆ పొడవు మిగిలింది అల్పంగా ఉన్నప్పుడు మాత్రమే బెత్తుడు వాడతాం. దీన్ని బట్టి నా దినముల పరిమాణము బెత్తెడంతగా చేసి ఉన్నావు అంటే నా దినముల పరిమాణము, నా ఆయుష్కాలము అది బహు స్వల్పము అనేటటువంటి భావాన్ని గ్రహించాలని మనవి చేస్తా ఉన్నాను. కనుక నేను 20 తారీఖు రాత్రి వచ్చాను. ఈనాడు 27. కనుక 7 రోజులు సుమారు గతించిపోయాయి. అంటే నా ఆయుష్కాలంలో 7 రోజులు గతించిపోయాయి అన్నమాట. కనుక నేను ఇండియా నుంచి, దుబాయ్ నుంచి ఇండియా తిరిగి వెళ్ళే దానికి 7 రోజులు గతించిపోయినటువంటిది ఒక లెక్క. కానీ నా ఆయుష్కాలంలోనే 7 రోజులు గతించిపోయాయి, తరిగిపోయాయి. అంటే అర్థం ఏంటి? నా గమ్యానికి నేను మరో 7 రోజులు దగ్గర పడ్డానన్నమాట. కనుక ఒక క్షణం గతించింది అంటే ఒక క్షణం మన యొక్క గమ్యానికి మనం చేరువయ్యాం. దీన్ని బట్టి గమనించాలి, నీ అంతము నా అంతము కూడా సమీపిస్తూ ఉంది. కనుక నాకు 55 సంవత్సరాలు గతించాయి జూన్ 4 తోటి. అంటే నా ఆయుష్కాలంలో 55 సంవత్సరాలు తరిగిపోయాయి. ఇక ఎన్ని సంవత్సరాలు ఉంటానో, లేక ఎన్ని నెలలే ఉంటానో, ఎన్ని దినాలైతే ఉంటానో అది నాకు తెలియదు. కానీ 55 సంవత్సరాలు తరిగిపోయాయి ప్రియులరా. కనుక ఒక రోజు గడిచింది అంటే మన ఆయుష్కాలంలో ఒక రోజు తరిగిపోయింది. ఒక క్షణం గతించింది అంటే మన గమ్యానికి ఒక క్షణం చేరువయ్యామన్నమాట. అంటే నీ అంతము నా అంతము కూడా సమీపిస్తూ ఉంది. ప్రభువు రాక సమీపిస్తూ ఉంది. యుగ సమాప్తి సమీపిస్తూ ఉంది. నీ అంతము నా అంతము సమీపిస్తూ ఉంది. అన్నిటి అంతము సమీపిస్తూ ఉంది అనే సత్యాన్ని గమనించాలని మనవి చేస్తా ఉన్నాను. దీన్నే మరొక రకంగా కూడా నేను మీకు తెలియజేస్తాను. ఏమిటి అంటే, ఆదియు అంతమయ్యున్నవాడు మన ప్రభు. అన్నిటికీ ఆదెవరు? ప్రభు. అన్నిటికీ అంతమెవరు? ప్రభు. మరి అన్నిటి అంతం సమీపిస్తుందంటే ఎవరు సమీపిస్తున్నారని? అన్నిటి అంతమయ్యున్న ప్రభు సమీపిస్తూ ఉన్నాడు. కనుక అన్నిటి అంతము సమీపిస్తున్న దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులమైనటువంటి మనము ఎలాగూ జీవించవలసి ఉందో కొన్ని సంగతులు త్వరగా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటి సంగతి కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై. మొట్టమొదటి సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క సంగతి జ్ఞాపకం చేస్తూ ఉండగా విశ్వాసులమని చెప్పుకునేటువంటి మనము అలాగూ ఉంటున్నామా లేదా ఆలోచించుకోవాలి. ఏదైనా తేడా పాడా ఉంది అని అనిపించినప్పుడు ఉన్న చోటునున్న పాటున, ప్రభువా నాయనా, నాలో ఇంకా ఈ బలహీనత ఉంది ప్రభువా, నన్ను కనికరించు నాయనా, నన్ను బలపరచు ప్రభువా అని చెప్పి హృదయపూర్వకంగా ఉన్న చోటును ఉన్న పాటును చిన్న ప్రార్థన చేసుకోగలిగితే ప్రభు తప్పనిసరిగా బలపరుస్తాడు. అందుకే ఈ కూటము అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. కనుక మొట్టమొదటి సంగతి మీరు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి.
జాగ్రత్తగా గమనించాలి. దీనికి ఇక్కడ స్వస్థత దేనికి ఉండాలని చెబుతున్నాడు? దేనికి ఉండాలని చెబుతున్నాడు? బుద్ధికి ఉండాలని చెబుతున్నాడు. ఈ దినాల్లో బుద్ధికి స్వస్థతను కూర్చి ఆలోచించేవాడు ఎంతమంది? కనుక ఒకప్పుడు సువార్త సభలు అనేవారు, రక్షణ సువార్త సభలు అనేవారు. ఆ తర్వాత సువార్త స్వస్థత సభలు అని చెప్పి అనడం మొదలెట్టారు. ఇంకా కొంతకాలం పోతే కొందరైతే సువార్త లేదు, రక్షణ లేదు, స్వస్థత మహోత్సవములు అని చెప్పి అంటున్నారు. కనుక సువార్త సభలు అంటే అంతంత మాత్రంగానే వస్తారు, కానీ స్వస్థత మహోత్సవములు అంటే మాత్రం జనం విరగబడి వెళతా ఉంటారు. గమనించాలి పిల్లరా, శారీరక స్వస్థత కోసం ఆలోచించి వాళ్ళు పోయారు, కానీ బుద్ధికి స్వస్థతను కూర్చి ఆలోచించేవారు ఎందరూ అనేది ప్రశ్న. కనుక నీవు శారీరకంగా ఎంత ఆరోగ్యం కలిగి ఉన్నావు, ఎంత దారుఢ్యం కలిగి ఉన్నావు అని చెప్పి ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడటం లేదు. కనుక నీవు ఒకవేళ శరీర సంబంధంగా తెగులుకుంటుడు అయినా ఏమీ పర్వాలేదు, కానీ నీ బుద్ధికి స్వస్థత ఉంటే నీవు ధన్యుడవు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. దేహం ఇచ్చింది కూడా దేవుడే కాబట్టి కనుక ఆరోగ్యంగా ఉంచుకోవడం మంచిదే, దానికి కాదని నన్ను. ఒకవేళ శరీర సంబంధంగా ఒకవేళ మనం అనారోగ్యవంతులమైన ఆ బుద్ధి విషయంలో ఆత్మ సంబంధంగా మనము స్వస్థత కలిగిన వారమైతే మనము ధన్యులం. ఎందుచేతనంటే పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు, అన్నిటి అంతం సమీపిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. కనుక బుద్ధికి స్వస్థత కావాలి. కనుక మనవి చేస్తున్నారు, బుద్ధికి స్వస్థత కావాలి. కనుక స్వస్థ బుద్ధి అంటే ఏమిటండి అని చెప్పి మీరు అడగవచ్చు. కనుక భక్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని అని చెప్పి రాయబడింది. ఆ వచనం అంతా చదవక్కర్లేదు, కానీ ఆ వచనంలో ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని అక్కడ ఒక అంకె ఉంటది. ఫుట్ నోట్ లో చూస్తే స్వస్థ బుద్ధి గల ఆత్మని. దీన్ని బట్టి స్వస్థ బుద్ధి కలిగి ఉంటనగా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండుట, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటనగా స్వస్థ బుద్ధి కలిగి ఉండుట, సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్పి అన్నారు. అంటే దీన్ని బట్టి మన చూపులకు స్వస్థత ఉండాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు చక్కని కళ్ళు మనకిచ్చాడు చూడమని, అలాగని చెప్పి దేని పడితే దాన్ని చూడడం అది ఏమాత్రం కూడా సరికాదు. కనుక దేవుడిచ్చిన కళ్ళు దేవుడు ఇష్టమైన వాటిని మనం చూడాలి, దేవుడు ఇష్టపడని వాటిని మనము చూడకూడదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. కనుక ఇక లోతుగా చెప్పడానికి కూడా సమయం లేదు, నేను త్వరగా ఇక్కడ ఉన్న విషయాలని జ్ఞాపకం చేయాలి. కనుక దేవుడు కళ్ళు ఇచ్చాడు, కనుక ఆయన ఇష్టపడే వాటినే చూడాలి. కనుక ఈ దృశ్యాన్ని చూడాలనుకుంటున్నాను, కనుక ఇది దేవునికి ఇష్టమా అంటే వెంటనే నీ మనస్సాక్షి ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. కనుక దేవునికి ఇష్టమైనది చూడాలి, దేవునికి సమ్మతము కానిది మనము చూడకూడదు. మన చూపులకు స్వస్థత ఉండాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. 119వ కీర్తన 37వ వచనం చూస్తే అక్కడ భక్తుడు అంటాడు, వ్యర్థమైన వాటి వైపు చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. ఎంత గొప్ప మాట! వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. కనుక ఒక్కసారి ఎవరి మట్టుకు వారు పరీక్షించుకుందాం. రెండవది, దేవుడు చెవులు ఇచ్చాడు వినమని. దేవుడిచ్చిన చెవులు కాబట్టి దేవునికి సమ్మతమైన వాటిని వినాలి, దేవునికి సమ్మతి కాని వాటిని వినకూడదు. సామాన్యంగా వారి గురించి వీరి గురించి లేనిపోని మాటలు ఎవరైనా చెబుతూ ఉంటే కొంతమంది భలే చక్కగా వింటారండి, చాలా చక్కగా వింటారు. అయితే తన గురించి ఎవరైనా చెప్పుకున్నట్టుగా తెలిసిందనుకోండి, ఎంత బాధపడిపోతారు. చూసేవా నా గురించి ఇలా చెప్పుకుంటారట, కనపడి ఆడి సంగతి తెలుస్తారు అని చెప్పి అంటారు. మరి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీవు అంత చక్కగా విన్నావు కదా, మరి నీ గురించి చెప్పుకుంటున్నట్టు తెలిసినప్పుడు నీకెందుకు అంత ఉలుకు? ఆలోచించాలి. కాబట్టి ఒకవేళ లేనిపోని మాటలు ఎవరైనా వచ్చి నీ చెవులో గూడు కట్టుకున్నట్టుగా మాట్లాడినప్పటికీ కూడా అవన్నీ మనకెందుకు? ఏదైనా ఒక మంచి మాట ఉంటే చెప్పు అని చెప్పి అడగాలి. కనుక మనవి చేస్తా ఉన్నాను, మన వినికిడికి స్వస్థత ఉండాలి అని చెప్పి గ్రహించాలి.
ఇక మూడవదిగా నోరిచ్చాడు, నోట్లో నాలుగు పెట్టాడు. చక్కగా భాషా జ్ఞానం కలిగి మాట్లాడేవారు కనుక మన నోటి మాటలకు స్వస్థత ఉండాలి. ఉప్పు వేసినట్టుగా మన మాటలు మృదుమధురంగా కృపా సహితంగా ఉండాలి అని చెప్పి, ఎందుకు నోటి మాటలతోనే కొంతమంది ఎంత పాపం చేస్తూ ఉంటారు కనుక మనవి చేస్తూ ఉన్నాను. అన్నిటి అంతం సమీపిస్తున్న దినాల్లో ఉన్నాం కనుక నిజంగా మనం స్వస్థ బుద్ధి కలిగిన వారమైతే మన నోటి మాటలకు స్వస్థత ఉండాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఇక మనవి చేస్తున్నా కనుక తలంపులకు స్వస్థత, మన క్రియలకు స్వస్థత కనుక మన యొక్క సమస్త ప్రవర్తన స్వస్థత కలిగినదిగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాం. కనుక ఇంద్రియ నిగ్రహం, స్వస్థ బుద్ధి కనుక బుద్ధికి స్వస్థత కావాలి అంటే మందు ఏమైనా ఉందండి అని చెప్పి అడగవచ్చు. కనుక స్వస్థత అనేప్పటికీ వెంటనే దృష్టి ఎక్కడికి వెళ్తుంది? మందు మీదకి వెళ్తుంది. కనుక మందు అంటే మళ్ళీ ఏదో అనుకున్నాను కనుక మందు అంటే ప్రమాదం ఉంది ఈరోజు. కనుక మందు మీదకి వెళ్తుంది, మెడిసిన్ మీదకి వెళ్తుంది. కనుక ఏమిటి అని చెప్పి అంటారేమో. కనుక బుద్ధికి స్వస్థత కావాలి అంటే పరమౌషధం ఉంది, అది దేవుని యొక్క వాక్యము అని మనవి చేస్తున్నాం. అందుచేతనే భక్తుడు 119వ కీర్తన 11వ వచనం అంటాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యమును నింపుకున్నాను. ఎప్పుడైతే దేవుని వాక్కుల చేత మన హృదయాలు నింపబడతాయో ఎప్పటికప్పుడు దేవుని వాక్కు చేత మనం హెచ్చరింపబడుతూ ఉంటాము అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అమ్మో ఈ కార్యం నేను చేయకూడదు, ప్రభు ఇష్టపడడు కనుక దేని బట్టి హెచ్చరించబడతాను? దేవుని వాక్కును బట్టి హెచ్చరించబడతాను. కనుక స్వస్థ బుద్ధికి పరమౌషధం దేవుని వాక్యం. కనుక ఈ దూరదేశంలో మీరు ఎంతో కష్టపడుతున్నారు నాకు తెలుసు. అయినప్పటికీ కూడా అనుదినము కొంత సమయాన్ని ప్రభు యొక్క వాక్యము ధ్యానించడానికి వెచ్చించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. కనుక ఈ వాక్య ధ్యానం అనేది అభ్యాసంగా ఉండాలి అని మనవి చేస్తా ఉన్నాను. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండి. కనుక యేసు ప్రభువు వారు తన రాకడను గురించి తెలియజేస్తూ పదే పదే హెచ్చరించింది ఏమిటి అంటే, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలన ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము మీ మీదికి ఉరి వచ్చునట్టు వచ్చునేమో. కనుక మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో నిలువబొట్టకు శక్తి గలవారగునట్లు ప్రార్థనలు చేయుచు మెలకువగా ఉండుడి. పదే 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 ప్రభు హెచ్చరించింది ఏమిటి అంటే, ప్రార్థించండి ప్రార్థించండి, మెలకువ కలిగి ప్రార్థించండి, ప్రార్థిస్తూ మెలకువగా ఉండండి అని చెప్పి ఆయన హెచ్చరించాడు. కానీ ఈ దినాల్లో పాటలు పాడడానికి పోటీ ఉంది, ప్రసంగాలు చేయడానికి పోటీ ఉంది, వేటికో పోటీ ఉంది, కానీ ప్రార్థించడానికి మాత్రం అనేకులు వెనుకంజ వేస్తూ ఉన్నారు. నేటి దినాల్లో సంఘాల్లో అంగలార్చి కన్నీటితో ప్రార్థించే బిడ్డలు ఎంతో అవసరమని మనవి చేస్తూ ఉన్నాం. కనుక ప్రార్థన అనగా మనమే దేవునితో మాట్లాడుట. వాక్య ధ్యానం అంటే దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రార్థన అంటే మనమే దేవునితో మాట్లాడుట. కనుక మనము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆ ధూపముగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన తీర్చలేని సమస్య అంటూ ఏమీ లేదని మనవి చేస్తూ ఉన్నాను. మన కష్టం వచ్చినప్పుడు వారితో వీరితో చెప్పుకోవడానికి ఇష్టపడతాం. వాళ్ళు వింటారు కనుక చెప్పిన ఆయన ఇలా వెళ్ళిపోతాడు, విన్నాయన అలా వెళ్ళిపోతాడు. కనుక చెప్పిన ఆయన కూర్చున్న పట్టింపు విన్నాయనకి ఉండదు. ఒక్కొక్కసారి నిలిపేసి కాస్త ఎక్కువసేపు చెప్తే చంపేసాడు రాబా, వదిలిపెట్టడే అని చెప్పి విసుక్కునే పరిస్థితులు కూడా లేకపోలేదు. మనవి ఆర్చలేని వారికి తీర్చలేని వారికి చెప్పుకోవడానికి ఇష్టపడతాం. కానీ కనుక మన సమస్యలు తీర్చగలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి ప్రభు మనకున్నాడని ఎరిగి ఉండి కూడా ఆయనకి చెప్పుకోలేని స్థితిలో ఉండడం, అది
దుర్భరమైన సంగతి, దుస్థితి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానం అనగా దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగే ప్రార్థన అనగా మనమే దేవునితో మాట్లాడు. అనేక మార్లు చెబుతూ ఉంటాను, లక్షలు పోసిన సాధ్యము కానిది ప్రార్థన వలన సాధ్యము కాగలదు. ఈ సత్యాన్ని గమనించుకోండి. నిజంగా మనకి కష్టం వచ్చింది, 1-2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టండి, ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చి పెట్టగలం? ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చి పెట్టగలం? అయినా ఒకవేళ సమస్య వచ్చింది, లక్షలు లేవు, ఇక నా జీవితం ఇంతేనా? ఈ కష్టంలో నుంచి గట్టెక్కే పరిస్థితి లేదా? ఈ సమస్యలో కుట్టుకుపోవలసిందేనా అని నీవు ఆపవలసినటువంటి అవసరం లేదు. లక్షలు లేవా? లక్షలు లేవా? లక్షలు లేకపోయినా ఏం పర్వాలేదు. లక్షలు పోసిన సాధ్యం కానిది ప్రార్థన వల్ల సాధ్యము కాగలదు. దేవునికి స్తోత్రం. ప్రార్థించడానికి ఎంత ఖర్చు పెట్టాలి? ప్రార్థించడానికి ఎంత ఖర్చు పెట్టాలి? 1 రూపాయ కాదు, 1 నయా పైసా కూడా ఖర్చు పెట్టక లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థించమని ప్రభు అంటారు. ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి ప్రార్థించమని. ఎంతసేపు అంటే అంతసేపు ప్రార్థించని నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు అంటూ ఉంటే ప్రార్థించలేకపోవడం అది ఎంత దుర్భరమైన సంగతో, అది ఎంత ఆత్మ సంబంధమైన దారిద్ర్యమో గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. కనుక అనుదినము కొంత సమయం ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ఆ లెక్కకు వస్తే ఎప్పుడైతే మనం ఒక అభ్యాసంగా చేసుకున్నామో కనుక మన పని మనం చేసుకుంటూనే ఉంటాం. కనుక మన అంతరాత్మ ప్రభువుని ప్రార్థిస్తూనే ఉంటుంది. అభ్యాసం అయిపోవాలి. నేను మొన్న ఎక్కడో చెప్పాను, సైకిల్ తొక్కుతూ ఉంటే ప్రతి గడిగడికి కూడా ఈ కాలుతో తొక్కాలి అని చెప్పి ఈ కాలుతో తొక్కు, ఆ తర్వాత ఆ కాలుతో తొక్కాలని ఆ కాలుతో తొక్కు, ఆ కాలుతో మాట్లాడుతూ ఉంటాం, కాళ్ళు దాని పని చేసుకెళ్ళిపోతాం. అదే రీతిగా మనం ఎప్పుడైతే అభ్యాసం చేసేసుకున్నామో కనుక ధ్యానించాలి, కనుక ధ్యానించడం అభ్యాసం అయిపోవాలి. ప్రార్థించాలి, ప్రార్థించడం అభ్యాసం అయిపోవాలి. అప్పుడు ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా వాక్య ధ్యానం మన హృదయంలో ఉంటుంది, ప్రార్థన మన హృదయంలో ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా కూడా కొంత సమయం వెచ్చించినప్పుడు అది మనకి ఎంతో క్షేమదాయకము, ఆశీర్వాదకరమని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాం. అన్నిటి అంతం సమీపిస్తున్న దినాల్లో ఉన్నాం. మొదటిదేంటి? స్వస్థ బుద్ధి. దానికి ఔషధం ఏంటి? వాక్య ధ్యానం. వాక్య ధ్యానములో ప్రభు మాట్లాడతాడు. రెండవది ప్రార్థన. మనమే దేవునితో మాట్లాడతాం. మరి దేవుడు రోజు మనతో మాట్లాడుతూ మనం రోజు దేవునితో మాట్లాడుతూ ఉంటే ఆ సహవాసం ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. కనుక 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరు అవుతారంట. కనుక మనం కూడా అనుదినము ప్రభుతో సహవాసం చేస్తూ ఉంటే ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి జీవిస్తాం. ప్రేమ మనలో ఉంటే ద్వేషం ఉంటుందా, కక్ష ఉంటుందా, వివాదం ఉంటుందా, కలహం ఉంటుందా? ఆలోచించాలి. క్రైస్తవ సమాజం అంటే ప్రేమ సమాజం. మనలో ఎంత వెతికినా ప్రేమ కనిపించాలి అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. అందుచేతనే 3వ సంగతి ఏంటో చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు వికటమైన ప్రేమ గలవారై ఉండుడి. కనుక 3వ సంగతి అన్నమాట. కనుక ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు వికటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఈ ప్రేమ కూడా క్రైస్తవులకి ఏమైపోయిందంటే పాత అయిపోయింది. ఏమంటే ఎన్నిసార్లు ప్రేమ గురించి పాడుకోలేదండి, ఎన్నిసార్లు ప్రేమ గురించి ప్రసంగాలు వినలేదండి, ఎన్నిసార్లు ప్రేమ గురించి ప్రసంగించలేదని అనుకుంటున్నారు. కానీ ఎంత మట్టుకు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నామన్న సంగతి ఆలోచించలేకపోతూ ఉన్నారు. నా ప్రియ సోదరుడు, ఆ సోదరి, శత్రువును సహా ప్రేమించాలని ప్రభువు చెప్పాడు. కనుక శత్రువును సహా ప్రేమించడం ముందు పొరుగువారిని ప్రేమించు. పొరుగువారినే ప్రేమించలేనప్పుడు శత్రువుని ప్రేమించగలవు. పొరుగువారిని ప్రేమించాలన్నప్పుడు అసలు నీవు ఒక కుటుంబ సభ్యునిగా నీ తోటి కుటుంబ సభ్యుడు ఏ రీతిగా ప్రేమించగలుగుతూ ఉన్నావు ఆలోచించాలి. కనుక నీ తోటి కుటుంబ సభ్యుని ప్రేమించలేనప్పుడు నీ ఇరుగు పొరుగు వారిని మాత్రం ఏం ప్రేమించగలవు? కనుక ఒక భర్తగా భార్యను ప్రాణప్రదంగా ప్రేమించాలి. ఒక భార్యగా భర్తకు ప్రేమను చూపించాలి, విధేయురాలు కావాలి. తల్లిదండ్రులుగా బిడ్డలను ప్రేమించి ప్రభు శిక్షలో బోధలో పెంచాలి.
బిడ్డలుగా తల్లిదండ్రులు సన్మానించి ప్రేమించి విధేయులు కావలసినటువంటి అవసరం ఉంది. కుటుంబములో కుటుంబ సభ్యులంగా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. పొరుగువాని ప్రేమించాలి. శత్రులను సహా ప్రేమించి వ్యక్తులంగా క్రైస్తవులమైన మనం ఉండాలి. ఇది ఏదో మాట వరుస చెప్పడం కాదు. సమయం వచ్చినప్పుడు మనం దాన్ని రుజువుపరచుకోవలసినటువంటి అవసరం ఉందని మనం ఇచ్చేస్తా ఉన్నాం. యేసు ప్రభు వారు అన్నారు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. క్రొత్త ఆజ్ఞగా ఇస్తా ఉన్నాడు. ఒక రంగా చెప్పాలి అంటే ఆజ్ఞల సారము ప్రేమ. ఆజ్ఞల సారము ప్రేమ. కరెక్ట్గా దాన్ని పాటించగలిగితే మిగతా ఆజ్ఞలన్నీ అందులోకే వచ్చేస్తాయి. ఆజ్ఞల సారము ప్రేమ. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారని ఎడల దీని వలన మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంది. అంతేగాని ఒకరితో గొడవ పడితే వీళ్ళు యేసుప్రభు బిడ్డలని చెప్పి అనుకుంటారా? అనుకోరు. ఎప్పుడైతే మనం ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటామో వీళ్ళు క్రైస్తవులురా, క్రైస్తవ సహవాసులు అని చెప్పి సమాజం మనల్ని గుర్తించి మనలో క్రీస్తుని చూడడానికి అవకాశం ఉంటుంది. మన బ్రతుకులే ఒక సువార్తగా ఉంటాయని చెప్పి మనకి చేస్తా ఉన్నారు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఈ ప్రేమ అనే దానికి కూడా పెడతాలు తీసే భయంకరమైన దినాల్లో ఉన్నాం కనుక ప్రేమ అంటే మళ్ళీ ఇది ఏ ప్రేమ అనుకుంటారో ఏంటో అని చెప్పి ఒకడు అనుకుంటాడు. నేను ఇంటర్మీడియట్లోనే ప్రేమించానండి అని చెప్పాను. కనుక ఏ ప్రేమ అనుకుంటారని చెప్పి యేసు ప్రభు వారు వెంటనే ఈ మాయదారి మనుషులు కనుక ఒకళ్ళొకడు ప్రేమించుకోండి అంటే మళ్ళీ వీళ్ళు ఏమనుకుంటారు ఏంటని వెంటనే క్లారిఫికేషన్ ఇచ్చాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరు ప్రేమ కలిగి ఉండండి. కనుక యేసు ప్రభు ఎలా ప్రేమించాడు? ఆయన ప్రేమ అద్భుతమైన ప్రేమ, అనంతమైన ప్రేమ, అసమానమైన ప్రేమ. ఆయన ప్రాణము పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. నిస్వార్థమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ. అటువంటి ప్రేమ ఒకరిలో ఒకరు కలిగి ఉండాలి. ప్రేమ అనేక పాపములు కప్పులు కనుక అన్నాడు ఒక సంగతి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే పలానా వాడు మా తమ్ముడు అంటే చచ్చా వాడి సంగతి ఎత్తడం నాకు అసహ్యం అండి. ఏం చేద్దంటే వాడిని చేరదీసి నేను వాడు వద్దు నాకు ఎంత చక్కగా చూసేవాడి, ఈనాడు వాడి కృతజ్ఞత లేదు మా గురించి అలా ఇలా చెప్తారంటే అక్కడ ఇక్కడ చిచ్చి వాడు ముఖం చూడడం ఇష్టం లేదని అని చెప్పి అనేవాడు కూడా లేకపోలేదు. అంటే నీ గురించి అలా ఇలా చెప్పాడని చెప్పేసి అసహించుకోవడమా? ప్రేమ అనేక పాపములను కప్పును. కనుక ఒకవేళ వాడు నీ గురించి మంచి మాటలు చెప్పవచ్చు, నువ్వు ఎంత ప్రేమ చూపించినా ఎంత మేలు చేసినా నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. అయినప్పటికీ కూడా మనం ప్రేమింపబద్ధులమై ఉన్నామని మనవి చేస్తా ఉన్నాను. ఎందుచేతనక ఏ యోగ్యత లేని మనల్ని ప్రభువారు ప్రేమిస్తున్నాడు. ఆయన కూడా మనల్ని వెతికి పెట్టుకుంటే ఏమంటే ప్రభు ప్రేమ మన పాత్రడం కాగలమా? కనుక అందుచేత ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఏ పరిస్థితుల్లో అయినా మనము తోటి వాని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే కనుక మనము క్రీస్తును ఆరాధిస్తున్నాం, క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనమును ప్రేమింపబద్ధులమై ఉన్నామని మనం చేస్తా ఉన్నాం. నాలుగవదిగా చూసినట్లయితే సడుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి. గమనించాలి పిల్లలు. కనుక క్రైస్తవ విశ్వాసులంగా ఆతిథ్యం ఇవ్వాలి, ఆదరించాలి, చేరదీయాలి. క్రైస్తవ సేవకుల యొక్క ఆ పనిలో సహకరించు వారిగా ఉండాలి. కనుక మనవి చేస్తాం ఆతిథ్యము చెయ్యాలి, ఆతిథ్యం చెయ్యాలి. కనుక ఆతిథ్యం అనేటప్పటికీ మనకు ఒక వచనం జ్ఞాపకం రావాలి. ఏమిటి? కనుక ఆ ఆతిథ్యము చేయ మరొకడి. ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. ఆతిథ్యము చేయ మరొకడి కొందరు ఎరుకకయ్యే దేవదూతలకు ఆతిథ్యము చేసింది అని అన్నంతో వెంటనే అబ్రహాము జ్ఞాపకం రావాలి. అబ్రహాము ఎండవేళ గుడారము దగ్గర కూర్చున్నప్పుడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు కనిపించినప్పుడు కనుక ఎదురు పరిగెత్తుకెళ్ళాడు బ్రతిమలాడి మరీ ఆతిథ్యము చేసి. కాబట్టి ప్రభుకు వాగ్దానం చేశాడేమని? మీదటికి ఈ దినమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, నీ భార్య శారాకు కుమారుడు కలుగును. దేవునికి స్తోత్రం. ఆతిథ్యం చెయ్యాలి, సణుగు కొనకుండా ఆతిథ్యం చెయ్యాలి. అదే ఆ మరీ ఇంత ఎండగా ఉంటే ఈ టైంలోనే రావాలా అని అనుకున్నాడా? అనుకుంటే ఎదురు పరిగెత్తుండేవాడు కాదు. మా చిన్నప్పుడు లోహిత హాస్పిటల్ ఒకడు ఉండేవాడు.
సరదాగా అనేవాళ్ళు అండి. బాబు ఎవరు మా ఇంటికి చుట్టాలు వచ్చేస్తారు, అసలు ఈరోజు సంతకూర అంటే సంతకూర కోటకు వచ్చేస్తున్నారు అని చెప్పేసి కనుక మనవి చేస్తూ ఉన్నాను. సణుగు కొనకుండా కనుక విక్టోరియా రాణట ఆవిడ గురించి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఆవిడ ప్రజల యొక్క క్షేమం కోసం ఎలా ఉన్నారు ఏమిటి తెలుసుకోవడం కోసం రాణిలాగే వెళితే తెలియదు కదా, ఒక సామాన్యమైన స్త్రీలాగా మారు వేషంలో వెళ్ళి ప్రజల యొక్క స్థితిగతులు జాగ్రత్తగా చూస్తూ ఉండేదట. ఒకసారి అలాగే వెళ్ళింది. అలాగే వెళితే వర్షం వచ్చినప్పుడు అక్కడే ఒక పంచను చేరింది. తగ్గు దేవుని చూసింది కానీ ఎంతసేపు కనిపెట్టినా ఆ వర్షం తాగడం లేదు. కాబట్టి ఉండి ఆ ఇంటి వారిని అడిగిందంట, అమ్మ ఒక గొడుగుంటే ఇవ్వండి, మళ్ళీ నేను పట్టుకొచ్చిస్తాను అని చెప్పి. అంటే మరి ఆమె రానన్న సంగతి తెలియదు కదా, కాబట్టి వాళ్ళు ఏం చేశారు, గొడుగు అడుగుతుంది, సర్లే పట్టుకెళ్ళిన తర్వాత తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకునే గొడుగు ఏముంది ఎత్తుకరండి. చివరకు మాసిపోయినటువంటి పాతగిలిపోయినటువంటి గొడుగు పట్టుకొచ్చి, అమ్మ ఇదిగో పట్టుకెళ్ళలే అని చెప్పేసి లోపల గొడుగు ఇచ్చే ఎత్తనామని కొంచెం బాధ, పట్టుకెళ్ళలే అని చెప్పి ఇచ్చారు. కనుక పాత పడిపోయినటువంటి గొడుగు అన్నమాట. కనుక ఆమె పట్టుకెళ్ళిన తర్వాత మళ్ళీ పదిలంగా ఆ గొడుగుని పంపించింది. మరి రాణిగారు గొడుగు పంపించారంటే వచ్చి కూడా సామాన్యులు వస్తారేంటి, రాణివాసపు సిబ్బంది కనుక హేమీలు అధికారులు వాళ్ళంతా కూడా కనుక మంచి ఆర్భాటంగా పాత పడిపోయిన గొడుగుని పట్టుకుని కనుక పైగా రాణిగారు ఉత్తరం పట్టుకుని ఆ వస్తా ఉంటే వీళ్ళకి చాలా ఆశ్చర్యం, ఏంటిదంతా ఎవరు ఎలా వచ్చేస్తున్నారు, చాలా పెద్దవారు అధికారులు, ఏమిటిదంతా అని చెప్పి కంగారు పడ్డారు. తీరా వచ్చిన తర్వాత పదిలంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ గొడుగుని వీళ్ళ చేతులు పెట్టి రాణిగారు ఇచ్చిన ఉత్తరం కూడా వాళ్ళ చేతులు పెట్టారు. ఆ ఉత్తరం చదివిన తర్వాత ఎంత బాధపడిపోయారు, అయ్యో ఎంత పని అయిపోయింది, ఆవిడ రానన్న సంగతి మనకు తెలియకపోయింది, లేకపోతే ఇలాంటి గొడుగు ఇచ్చుండేవాళ్ళం కాదు, ఎంతో అట్టహాసంగా ఆవిడ పంపించుండేవారు, అయ్యో ఎంత బాధపడితే ఉపయోగమైంది ఆ టైం అయితే. కనుక మనవి చేస్తాను, ఆతిథ్యము చేయ మరువకుడి కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసి. కనుక ఈ సంగతి గమనించాలని మనవి త్వరగా ముందుకు వెళ్తున్నాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. కనుక ఉపచారము లేదా పరిచర్య ధర్మాన్ని విశ్వాసులమైన మనం కలిగి ఉండాలి. అన్నిటి అంతం సమీపిస్తున్న దినాల్లో ఉన్నాం. పరిచర్య ధర్మము కలిగి ఉండాలి. కనుక పరిచర్య చెయ్యాలి అంటే ఏముండాలి, తగ్గింపు ఉండాలి. తగ్గింపు లేకపోతే పెత్తనం చేయడానికి ముందుకు వస్తాం, పరిచర్య చేయడానికి ఇష్టపడమండి. కనుక మనం అందుచేతే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చూసినట్లయితే అక్కడ చక్కని మనకు బాగా తెలిసిన వచనమే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఏమండి, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి ఆ ప్రభువే పరిచర్య చేయడానికి వస్తే అంతగా తగ్గించుకుంటే, పరిచర్య చేయునంతగా తగ్గించుకుంటే, శిష్యుల పాదాలు కడుగునంతగా తగ్గించుకుంటే, శిలువ మరణము పొందునంతగా తగ్గించుకుంటే మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదా? ఇది నాకు తగ్గింపు గంట కొద్ది ప్రసంగం చేయమని చెప్తున్నారు కానీ తగ్గించుకోవాలంటే మాత్రం పట్టాన్నా ఇష్టపడలేదు చాలా మంది, చాలా విచారకరం. అలాగే విశ్వాసుల్లో కూడా కనుక మనవి చేస్తూ ఉన్నాను, పరిచర్య ధర్మాన్ని కలిగి ఉండాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక పరిచర్య చెయ్యాలంటే తగ్గింపు కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు కలెక్టర్ కావచ్చు, కలెక్టర్ అన్న సంగతి మర్చిపోవాలి. కనుక నీవు ఒకవేళ ఏదో గజెటెడ్ ఆఫీసర్ కావచ్చు, నువ్వు గజెటెడ్ ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోవాలి. కనుక దేవుని సన్నిధిలో మనమంతా ఒకటని చెప్పి తగ్గింపు స్వభావం కలిగిన వారమై ప్రభు పరిచర్యలో పాలివారు ఉండాలి. పరిచర్య చెయ్యమని చక్కని తలాంతులు ఇచ్చాడు. పాటలు పాడే తలాంతు, వాద్యాలు వాయించే తలాంతు, చక్కగా ప్రార్థించే తలాంతు, భాషా జ్ఞానం, రకరకాల వరాలు ఇచ్చాడంటే నీ గొప్ప కోసం వాడుకుంటామని కాదు. ఈ దినాలు షో వర్క్ ఎక్కువైపోయింది.
కనుక నేను బాగా పాటలు పాడతాను కాబట్టి కనుక నా షోకి ఏంటి అక్కడ చూపించాలి. ఈ షోకు చూపించడం కాదు, దేవుని మహిమపరచడం కోసమే దేవునికి చక్కని స్వరాన్ని ఇచ్చాడు. చక్కగా వాద్యాలు వాయించి నేర్పించాడంటే నీ యొక్క చాకచక్యాన్ని ప్రదర్శించుకుని ఆహాబోహని నిన్ను గురించి అనుకోవాలని కాదు, నీ వాయించవలసింది ప్రభువుకు మహిమ కలిగినట్లుగా చేయాలి. కనుక ఆ వాని సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్కరికి కొన్ని కొన్ని తలాంతులు ఇచ్చినప్పుడు ప్రభు మహిమ కొరకు, సంఘ క్షేమము కొరకు వాడవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి మనం చేస్తాం. పరిచర్య ధర్మం కలిగిన వారు అలాగూ ప్రవర్తిస్తారు. కనుక ఈ పరిచర్య చేయాలి అంటే నేనే పాటి వాడని చెప్పి తగ్గించుకొని ప్రభు కొరకు మనం మన తలాంతులు వినియోగించి ప్రభు పరిచర్యలో పాలివారుగా ఉండాలని చెప్పి ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే కనుక పరిచర్య చేయాలి అంటే తగ్గింపు. ఈ తగ్గింపు లేని కారణంగా ఎన్నో సమస్యలు కనుక తగ్గింపు ఎప్పుడైతే ఉందో ఒకరితోనప్పుడు సమాధానపడే మనసు ఎప్పుడైతే ఉందో ఐక్యతను కాపాడుకుంటాం. ఏ సహవాసంలో ఐక్యత ఉంటుందో అది దేవుడు ఇష్టపడి సహవాసం అని మనం చేస్తూ ఉన్నాం. తరువాత సంగతి, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులు బోధించినట్టు బోధింపవలెను. గమనించాలి పిల్లల, కనుక బోధించువాడు దైవోక్తులు బోధించినట్టుగా బోధించాలి, వినువారు దైవోక్తులు వినున్నట్టుగా వినాలి. ఈ సంగతి గమనించదంటే రోజులు మారిపోతున్నాయి, ట్రెండ్ మారిపోతా ఉందండి. కనుక ఏదో ప్రజలని ఏదో హెచ్చరికగా కాసేపు అలరించి ఆహా ఓహో అని చెప్పి అనిపించుకోవడానికి చూసేటటువంటి సేవకులు అనబడేవారు కూడా లేకపోలేదు. అందుచేత అన్నాడు తన రాకడ గురించి మాట అబద్ధ ప్రవక్తలు అన్నాడు, అబద్ధ బోధకులు అన్నాడు. ఒక జోసెఫ్ చేయ అబద్ధ బోధకుడు అని చెప్పి మీకు అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు ఎంటర్టైన్ చేయొద్దు. గమనించాలి ప్రియులరా. కనుక ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి, ఆత్మ వివేచన కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఏదో గాలికి ఎగరగొట్టబడినట్టుగా అలలు కొట్టబడినట్టుగా అటు ఇటు ఊగిపోవడం కాదు. కానీ మనవి చేస్తా ఉన్నాను, ఆత్మ సంబంధమైన జ్ఞానము వివేచన కలిగి ఉండాలి. కనుక ఈ దినాల్లో ఏదో సరదాగా కాసేపు అలరించి కనుక హాస్యోక్తులతోటి ఏదో ఒక హాస్య వల్లరిలాగా ఎవరి కాలక్షేపం కోసం అయితే మీటింగ్ రావాలండి, మీరు ఇక్కడ కూర్చోవాలి. ఇప్పుడు కాలక్షేపం కోసం అయితే కనుక టీవీ ఆన్ చేసుకుంటూ కాలక్షేపం పోవడంత కాలక్షేపం ఎన్నెన్ని ఛానల్స్. నా ప్రియ సోదరి ప్రభు సన్నిధికి వచ్చేది కాలక్షేపం కోసం కాదే. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ వాక్కు చేత మనం హెచ్చరించబడుతున్నామో మనం పరీక్షించుకొని ఏదైనా బలహీనత ఉంటే ప్రభువా నాయనని చెప్పి ఎప్పటికప్పుడు పరీక్షించుకొని వాక్యపు వెలుగులో పరీక్షించుకొని సరి చేసుకోవడానికి మనం ప్రభు సన్నిధికి వస్తున్నాం. కానీ తమాషాకి రావడం లేదు. బోధించువాడు దైవోక్తులు బోధించినట్టుగా బోధించాలి, వినువాడు దైవోక్తులు వినున్నట్టుగా వినాలి. కానీ ఈ దినాల్లో కడవరి దినాలు కాబట్టి కనుక బోధించే వాళ్ళలో కల్తీ వచ్చేసింది, వినే వాళ్ళలో కూడా ఏమైపోయిందంటే దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు తగినటువంటి బోధకులను పోగు చేసుకొని ఆరోగ్యకరమైన బోధ అక్కర్లేదు, ఆరోగ్యమైన బోధ హితవాక్యాలు అక్కర్లేదు. కనుక ప్రియ సోదరుడు అదే భక్తుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ అంటాడు. తిమోతికి రాసిన ఒకసారి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది. కనుక ఎందుకనగా జనులు హితబోధను అనగా ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని చెప్పి అన్నాడు. వచ్చేయనదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. నవ్వుకోవడానికి, తమాషా చేసుకోవడానికి, కాలక్షేపం చేయడానికి ఇది సమయం కాదు. కనుక మనల్ని మనం ప్రభువులో బలపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా నశించిపోతున్నటువంటి వారి పట్ల భారము కలిగి వారిని కూడా ప్రభు కొరకు సంపాదించడానికి మన వంతు బాధ్యత మనం నిర్వర్తించవలసిన వారమై ఉండగా కాలక్షేపానికి ఇది సమయము కాదు. వచ్చున్నవాడు ఆలస్యం త్వరగా వస్తాడు.
అన్నిటి అంతము సమీపిస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం కనుక మనవి చేస్తూ ఉన్నాను కనుక ప్రియ సోదరుడు. తర్వాత అందుచేతనే భక్తుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఒక్కసారి చూడండి. కనుక చక్కని మాటలు అక్కడ భక్తుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, నేను మాట్లాడినను సువార్త ప్రకటించిన, జాగ్రత్తగా వినాలి, నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. పౌలు గారు చెప్పిన మాటలు స్వానుభవం చెప్తూ ఉన్నాడు కనుక బోధించేవాడు దైవోక్తులు బోధించినట్టుగా బోధించాలి, వినువాడు దైవోక్తులు విన్నట్టుగా వినాలి. కనుక చివరి సంగతి నేను చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను. చివరి సంగతి ఏమిటి అంటే, ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును, యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన కొనుగాక. ఆమేన్. సమస్తములో దేవునికి మహిమ కలగాలి. ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం, సమస్తములో దేవునికి మహిమ. కనుక నీ వ్యక్తిగతంగా కానీ ఒక సంఘములో కానీ నీవు ఏది చేసినా అది దేవునికి మహిమ అన్నట్టుగానే చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కదా. ఆ లెక్కకు వస్తే నా గొప్ప కోసం నేను చేయడానికి నేనే పార్టీ ఉన్నాను, నేను ఏ పార్టీ వాడిని, ఏ యోగ్యత లేనటువంటి ప్రభు ఎందుకు నన్ను కనికరించి తన పరిచయం